ఒక బాలుడు స్కూలుకు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి తిరుగు ప్రయాణంలో గంటకు 4 కిలోమీటర్ల వేగంతో వస్తాడు. ఆ మొత్తం ప్రయాణించడానికి పట్టే కాలం 7 గంటలైతే అతడి స్కూల్కి ఊరికి మధ్య ఉన్న దూరం ఎంత? అతడి స్కూల్కి ఊరికి మధ్య ఉన్నటువంటి మొత్తం దూరం మనం కనుక్కోవాలి. ఇక్కడ వెళ్ళేటప్పుడు 3 గంటలు, తిరుగు ప్రయాణం 4 గంటలు. ఆ 2 వాల్యూస్ని మనం v1 v2 అనుకుంటే దాని సరాసరి వేగం కనుక్కోవచ్చు కదండి. సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు 2v1 v2 బై v1 ప్లస్ v2. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 3 ఇంటూ 4 బై v1 ప్లస్ v2 అంటే 7. వాల్యూ ఎంత అండి? 24/7. ఇదెంత? ఒక గంటకి ఇన్ని కిలోమీటర్లు. మనకి మొత్తం దూరం కావాలి కాబట్టి దూరం ఈజ్ ఈక్వల్ టు సరాసరి వేగము ఇంటూ కాలము. సరాసరి వేగం ఎంత? 24/7 ఇంటూ కాలం ఎంత ఇచ్చాడు? 7. ఇక్కడ ఉన్న 7 క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంతండి? 24 కిలోమీటర్స్. ఆ రెండింటి మధ్య దూరము 24 కిలోమీటర్స్. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.